2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గడచిన 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీలో 1వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకురాలు, కార్యకర్తలు అందరూ కూడా మాతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా దాదాపు 99 మంది అభ్యర్థులను ప్రకటిస్తూనే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో చలిపుడతా ఉంది. ఎందుకంటే మీరు రెండు పార్టీల్ని గమనించుకుంటూ వస్తే 4.5 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి 50% ఓట్లు, 151 సీట్లు అనే ఆలోచనతో ఫలితాలు అందిస్తే 4.5 సంవత్సరాల తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు. అందులో భాగంగానే 7వ విడత అభ్యర్థుల్ని, అది కూడా సమన్వయకర్తలు అంటాడు, అభ్యర్థులు ఉంటారు ఉండరు అంటాడు, అసలు వాళ్ళు అభ్యర్థులు అవుతారా కాదా అంటాడు. ఇన్ని రకాలుగా భయపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే వై కాంట్ ఈ లూజ్ 175 అనే ఆలోచనతో ఉన్నాడేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఈ రోజున తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా 94 సీట్లు, జనసేన పార్టీ 5 సీట్లు కలిపి 99 మంది అభ్యర్థుల్ని ఏకదాటి మీద ప్రకటించినటువంటి సంఘటన. అది కూడా ఎన్నికల కోడ్ మొదలవ్వకముందే, షెడ్యూల్ మొదలవ్వకముందే ప్రకటించినటువంటి చరిత్ర ఒక చరిత్రగా నిలిచిపోతుంది రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పుటాకుల్లో మేము గడిచిన ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ ఉంటే అభ్యర్థిగా ఒక చదువుకున్నటువంటి అమ్మాయి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయే మమ్మల్ని ప్రశ్నించింది. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానన్నారు సార్, తెలుగుదేశం పార్టీ మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి ఇందాక ప్రచార కార్యక్రమంలో అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పినాను. ఆ అమ్మాయికి మేము గడిచిన ఎన్నికల సందర్భంగా చెప్పినాం, చేయలేమమ్మాయి మద్యపాన నిషేధం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడని చెప్పేసి. ఈ రోజున అదే మహిళలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 4.5 సంవత్సరాల కాలం తర్వాత మద్యపాన నిషేధం చేస్తే మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఓటు అడుగుతా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలా. ఎందుకు 7వ జాబితాను కూడా విడుదల చేస్తున్నాడు, ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి విడుదల చేస్తున్నాడు, మద్యపాన నిషేధం అమలైందా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పి సమాధానం చెప్పి మరి అభ్యర్థులు ప్రకటించమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ రోజున అనేక రకమైనటువంటి ఆందోళనలతో ఇప్పటి ముప్పుడిగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కావచ్చు, ఆయన మూర్ఖత్వం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా పరిణమించినటువంటి పరిస్థితులు 4.5 సంవత్సరాలుగా మనం పరిపాలనలో సాగించేటువంటి క్రమంలో నిత్యం చూస్తూనే ఉంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభంజనం సృష్టించబోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల తర్వాత మళ్లీ మీతోనే మాట్లాడతాను. గతంలో ఎప్పుడూ లేనటువంటి చరిత్రను తిరగరాయబోతోంది తెలుగుదేశం, జనసేన పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలు కూడా బ్రహ్మాండంగా చైతన్యం ఉంది, ప్రజల్లో బ్రహ్మరథం పడుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కదిరులతో సహా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైనాట్ 175 అనేది ఆయన మొదలు పెడితే మేము ముగించబోతున్నామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తాను.